హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రెద్రం. ఈ మూవీ టైటిల్ని రివర్స్లో చదివితే మర్డర్ అనే మీనింగ్ వస్తుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ప్లేస్లో చాలా గ్రాండ్గా పార్టీ జరుగుతూ ఉంటుంది. రెహమాన్ అనే పేరు గల ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన ఇంట్లో ఆ పార్టీని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అఖ్తర్ అనే పేరు గల ఒక వ్యక్తి ఆ పార్టీకి వచ్చి ఆ రెహమాన్కి ఒక వాల్యుబుల్ వాడ్కా బాటిల్ని గిఫ్ట్గా ఇస్తాడు. అఖ్తర్ కూడా ఆ రెహమాన్ బిజినెస్ పార్ట్నరే అయి ఉంటాడు. ఆ పార్టీలోనే అఖ్తర్ మరియు రెహమాన్లు ఒక సైడ్ కూర్చుని ఆ వాడ్కా బాటిల్ మొత్తాన్ని ఎంటీ చేస్తారు. అంటే చాలా మందును తాగి ఇద్దరు పార్టీ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్లి పడుకుని నిద్రపోతూ ఉంటారు. కానీ సరిగ్గా ఒకే సమయంలో ఇద్దరి హెల్త్ కూడా పాడవుతుంది. దాంతో అఖ్తర్ మరియు రెహమాన్ ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇద్దరికి చాలా సీరియస్ అవ్వగా ఆ తర్వాత రోజే అఖ్తర్ చనిపోతాడు. కానీ రెహమాన్ ఏదో ఒక విధంగా సర్వైవ్ అవుతాడు. ఆ తర్వాత రషీద్ అనే ఒక సీనియర్ ఆఫీసర్ ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి రెహమాన్ దగ్గరికి వచ్చి పార్టీ గురించి అలాగే సీసీటీవీ గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తాడు. ఆ సమయంలోనే రెహమాన్ ఆ వాడ్కా బాటిల్ గురించి రషీద్కి చెప్తాడు. రషీద్ వెంటనే బయటకు వచ్చి తన సీనియర్ ఆఫీసర్కి కాల్ చేసి మర్డర్ చేసింది మరి ఎవరో కాదు, రెహమానే తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అఖ్తర్ని మర్డర్ చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రషీద్ పై అధికారి ఆ రషీద్ని తిడుతూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ రెహమాన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, సాక్ష్యం లేకుండా అతనే మర్డర్ చేశాడు అని నువ్వెలా చెప్పగలవు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రషీద్ తన థీరీని తన పై అధికారికి చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి విషయం వాడ్కా బాటిల్లో లేదు, ఐస్ క్యూబ్స్లో ఉంది. పార్టీ జరుగుతూ ఉండగా రెహమాన్ అఖ్తర్ని పక్కకు తీసుకుని వెళ్ళి అక్కడ మందు తాగడం మొదలు పెట్టారు. అక్కడే రెహమాన్ ఆల్రెడీ ఐస్ క్యూబ్స్లో విషం నింపి ఉంచాడు. మందు తాగే టైంలో రెహమాన్ ఐస్ క్యూబ్స్ని యూస్ చేయలేదు, కానీ అఖ్తర్కి ఐస్ క్యూబ్స్ని వేసిచ్చాడు. ఫోరెన్సిక్ రిపోర్ట్ని తారుమారు చేయడానికి ఆ రెహమాన్ వాడ్కా బాటిల్లో కొద్దిగా విషాన్ని కలిపాడు అని చెప్తాడు. నిజానికి ఈ రషీద్ని పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా హ్యూమన్ లైటర్ డిటెక్టివ్ అని అంటూ ఉంటారు. రషీద్ ఎదుటి మనిషి హావభావాల్ని చూసి అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని తెలిసేసుకుంటూ ఉంటాడు. సో ఆ టాలెంట్ తోనే రషీద్ రెహమాన్ ని ఎంక్వైరీ చేసే సమయంలో అతను అబద్ధం చెప్తున్నాడు అని గ్రహించి ఉంటాడు. అయితే అంత టాలెంట్ ఉన్నటువంటి రషీద్ మాత్రం ప్రజెంట్ చాలా ఒంటరిగా ఉంటాడు. రషీద్ ఎప్పుడూ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రషీద్ గర్ల్ ఫ్రెండ్ పేరు లోబ్నా. కొన్ని సంవత్సరాల క్రితం లోబ్నా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. తను చనిపోయే సమయంలో కూడా తన కన్ఫెషన్ ని రికార్డ్ చేసి చనిపోయి ఉంటుంది. రషీద్ ఎప్పుడూ కూడా ఆ వీడియోనే చూస్తూ ఉంటాడు. ఆ రషీద్ లోబ్నాని చాలా మిస్ అవుతూ ఉండడంతో ఎప్పుడూ తననే తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే నీలా ఖాన్ అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ అడవిలో భయపడుతూ అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లేడీని ఒక స్ట్రేంజర్ ఫాలో అవుతూ ఉంటాడు. ఆమెను చంపడానికి ఆ స్ట్రేంజర్ వెంబడిస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఆ స్ట్రేంజర్ ఆ అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయి కడుపులో చాలా సార్లు కత్తితో పొడిచి ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ సమయంలోనే నీలా ఖాన్ సడన్ గా ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తుంది. అంటే ఇదంతా కూడా నీలా ఖాన్కి వచ్చిన పీడకల అయి ఉంటుంది. నీలా ఖాన్ పక్కనే తన హస్బెండ్ అయినటువంటి సోహిల్ ఖాన్ కూడా ఉంటాడు. ప్రజెంట్ నీలా ఖాన్ మరియు సోహిల్ ఖాన్ రొటీన్ చెకప్ కోసం హాస్పిటల్ కి వచ్చి ఉంటారు. ఆ సమయంలోనే నీలా ఖాన్ మరియు సోహిల్ ఖాన్ ఇద్దరూ కూడా ఫస్ట్ టైం వాళ్ళ బేబీ హార్ట్ బీట్ ని వింటారు. కొంతసేపటి తర్వాత సోహిల్ ఫాదర్ ఆ నీలా ఫాదర్ అయినటువంటి కరీంకి కాల్ చేసి, మీరు తాతయ్య కాబోతున్నారు, మీరు మీ అమ్మాయిని చూసుకోవడానికి రండి అని ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తాడు. అయితే ఆ మాటలు విన్న కరీం మాత్రం వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఎందుకంటే నీలా ఆ సోహిల్ ని లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. నీలా తన ఫాదర్ ని కాదని మరి ఆ సోహిల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటుంది. అప్పటి నుంచి కరీం తన కూతురుతో మాట్లాడడం మానేసి ఉంటాడు. కొంతసేపటి తర్వాత సోహిల్ మరియు ఆ నీలా ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి బయటికి రాగా సడన్ గా చాలా మంది ఫ్యాన్స్ సోహిల్ ని చుట్టుముట్టి తన దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సోహిల్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో టీవీలో రషీద్ అఖ్తర్ కేసుని సాల్వ్ చేశాడు. మిస్టర్ అఖ్తర్ని మర్డర్ చేసింది మరి ఎవరో కాదు, తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి రెహమానే ఇది చేశాడు అని టీవీ న్యూస్లో వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ని సోహిల్ మరియు నీలా ఇద్దరు కూడా చూస్తారు. నిజానికి ఆ రషీద్ సోహిల్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అందువల్ల రషీద్కి వెంటనే కంగ్రాచులేషన్స్ చెప్పడానికి తనకు ఫోన్ చేయగా ఆ సమయంలో రషీద్ ఆ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయడు. ఈ సోహిల్ అమ్మ చనిపోయి ఉండడంతో సోహిల్ నాన్న ఇంకొక పెళ్లి చేసుకుని ఉంటాడు. అంటే సోహిల్ కి ఒక సవతి తల్లితో పాటు సవతి తమ్ముడు కూడా ఉంటాడు. అతని పేరు మూర్తూజా. ఇతని క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ మూర్తూజా నీలాని చాలా చెడు దృష్టితోనే చూస్తూ ఉంటాడు. అలాగే మూర్తూజా తన రూమ్ లోకి వచ్చి తన కంప్యూటర్లో నీలా ఫొటోస్ని కట్ చేసి వేరే లేడీస్ బాడీస్ మీద అతికిస్తూ ఉంటాడు. డిన్నర్ అయిన తర్వాత నీలా మరియు సోహిల్ టెరాస్ మీదకి రాగా ఆ సోహిల్ నీలా కోసం ఒక పాటని పాడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సోహిల్ ఇంటికి పని చేయడానికి ఒక పని మనిషి వచ్చి ఆ సోహిల్ రూమ్ దగ్గర చాలా బ్లడ్ ఉండడంతో చాలా భయపడిపోయి సోహిల్ పేరెంట్స్ ని పిలుస్తుంది. దాంతో సోహిల్ ఫాదర్ వెంటనే అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో ఆ రూమ్ ని ఓపెన్ చేస్తాడు. రూమ్ ని ఓపెన్ చేసి చూడగా లోపల సోహిల్ డెడ్ బాడీ పడి ఉంటుంది. అయితే ఇంత జరిగినా కానీ లోపల ఉన్న నీలా మాత్రం చాలా గాఢ నిద్రలో ఉంటుంది. కొంతసేపటి తర్వాత నీలా నిద్రలో నుంచి లేచి సోహిల్ బాడీని చూసి గట్టిగా అరిచి మళ్ళీ తన స్పృహ తప్పి పడిపోతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కాలేజీ డేస్లో నీలా చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ కాలేజీలోనే రషీద్ మరియు సోహిల్ ఇద్దరు కూడా చదువుకుంటూ ఉంటారు. కాలేజీ డేస్ నుంచి ఈ సోహిల్ ఆ నీలాని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ నీలాకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు మారూఫ్. నీలా మరియు మారూఫ్లు చాలా హ్యాపీగా ఉంటారు. అయినా కూడా సోహిల్ ఆ నీలాని దూరం నుంచి దాక్కుని చూస్తూ తనని ప్రేమిస్తూ ఉంటాడు. అదే విధంగా రషీద్ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరే లోబ్నా. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. రషీద్ సోహిల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తీసుకురావడానికి హాస్పిటల్ కి రాగా డాక్టర్ ఆ రషీద్ ని చూసి సోహిల్ ని ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తో పొడిచి చంపారు. అంటే బ్లేడ్ తో గానీ లేదా సర్జికల్ నైఫ్ తో కానీ అతన్ని పొడిచి చంపినట్లు ఉన్నారు. అయితే సోహిల్ ని చంపడానికంటే ముందే అతనికి నిద్ర మాత్రలు ఇచ్చినట్లు ఉన్నారు అని చెప్తాడు డాక్టర్. ఆ మాటలు విన్న రషీద్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సోహిల్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజునే సోహిల్కి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ న్యూస్ అంతా కూడా అన్ని న్యూస్ ఛానల్లో చాలా వైరల్ అవుతుంది. మరోపక్క ఇన్ని సంవత్సరాల నుంచి తన కూతురుతో మాట్లాడకుండా ఉన్నటువంటి కరీం తన కూతురు నీలా దగ్గరికి వచ్చి తనని ఓదార్చుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి సమయంలో ఆ మార్తూజే ఎప్పట్లాగానే చాలా డిఫరెంట్గా ఎడిట్ చేస్తూ ఉంటాడు. తన ఫోటోని సోహిల్ ఫోటో మీద పెట్టి ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క రషీద్ కి డైరీ రాసే అలవాటు ఉండడంతో ఆ రషీద్ తన డైరీలో నేను చాలా సంవత్సరాల నుంచి నీలా మరియు సోహిల్ కి టచ్ లో లేను. ఇన్ని సంవత్సరాలైనా సోహిల్ నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ నేనెప్పుడూ కూడా సోహిల్ ఫోన్ ని లిఫ్ట్ చేయలేదు అని తన డైరీలో రాసుకుంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కాలేజీ రోజుల నుంచే కూడా ఈ సోహిల్కి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ఈ సోహిల్ దగ్గర ఒక యూనిక్ లైటర్ కూడా ఉంటుంది. అంటే ఆ లైటర్ నుంచి మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది. సోహిల్ ఆ లైటర్ గురించి ఒకరోజు లోబ్నాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సోహిల్, లోబ్నా మరియు రషీద్లు నీలా మరియు మారూఫ్లు గొడవ పడడం చూస్తారు. నీలా మారూఫ్ తో గొడవ పడుతూ తనని ఒక చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో సోహిల్ వెంటనే అక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో వాళ్ళు వెంటనే సోహిల్ ని చూసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక మొబైల్ ని చూపిస్తూ రీసెంట్ గానే ఈ మారూఫ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఆ వీడియోలో మారూఫ్ మరొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియోని చూసిన తర్వాతనే నీలా ఆ మారూఫ్ తో గొడవ పడుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఆ వీడియోని చూసిన లోబ్నా మాత్రం చాలా కంగారు పడిపోతుంది. నిజానికి లోబ్నాకి ఎప్పుడో కూడా ఒక పీడకల వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఉరివేసి చంపుతూ ఉన్నట్లుగా పీడకల వస్తూ ఉంటుంది. నిజానికి ఈ లోబ్నా ఏదైనా క్రైమ్ సీన్ ని చూస్తే ఆ విధంగా తనకి ఆ పీడకల వస్తూ ఉంటుంది. స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. రషీద్ నీలా దగ్గరికి వెళ్ళగా అప్పటికే నీలా ఆ సోహిల్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ నాన్న ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే నీలాకి ఆ సోహిల్ ఇంట్లో ఉంటే సోహిల్ జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉండడంతో తన నాన్న ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. రషీద్ వెంటనే నీలాని చూసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఈ సోహిల్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆ రోజు ఇంటి లోపలికి ఎవరైనా బలవంతంగా వచ్చారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న నీలా మాత్రం అలాంటిది ఏమీ లేదు అని చెప్తుంది. మరోపక్క న్యూస్ ఛానల్ వాళ్ళు మాత్రం ఈ
కేసులో నీలా మీదనే డౌట్ పడుతూ అక్కడ వాళ్ళు డిబేట్లు పెట్టి చర్చిస్తూ ఉంటారు. రూమ్ లో హస్బెండ్ మర్డర్ జరిగితే వైఫ్ గురకలు పెడుతూ నిద్రపోతుంది, అంటే ఇది ఖచ్చితంగా నీలా ప్లానే అయి ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం నీలా ఇప్పుడు ప్రెగ్నెంట్, తన బిడ్డకు కాబోయే ఫాదర్ ని ఎందుకు చంపుకుంటుంది అని అంటూ ఉంటారు. నీలా కూడా టీవీలో వస్తున్న డిబేట్స్ ని చూసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. నీలాకి ఆ మారూఫ్ కి బ్రేకప్ అయ్యాక నీలా ఒక ప్లేస్ లో కూర్చుని ఉండగా ఒక ప్రొఫెసర్ నీలా దగ్గరకు వచ్చి, త్వరలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయబోతున్నాం, ఆ ప్రోగ్రామ్ లో నువ్వు డాన్స్ చెయ్యాలి, సోహెల్ మ్యూజిక్ ని ప్లే చేస్తాడు అని చెప్పి నీలాకి సోహెల్ ని పరిచయం చేస్తాడు. అయితే నీలా అప్పటికే చాలా డిస్టర్బ్ గా ఉంటుంది, కానీ బలవంతంగా ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఫైనల్ గా ఆ ప్రోగ్రామ్ రోజు రాగా నీలా చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి డాన్స్ చేస్తూ ఉంటుంది. సోహిల్ కూడా చాలా బాగా మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటాడు. మరో పక్క లోబ్నాకి ఎప్పట్లాగే తనకి పీడకలలు వస్తూ ఉండడం వల్ల తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఆల్రెడీ అప్పటికి 2 times ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటుంది. కానీ లోబ్నా అమ్మ మాత్రం లోబ్నాని కాపాడి ఉంటుంది. దాంతో రషీద్ లోబ్నాని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రషీద్ తన టీం మెంబర్స్ ని చూసి మర్డర్ వెపన్ గురించి అడుగుతాడు. అయితే నిజానికి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఆ సోహిల్ ని చంపిన ఆ మర్డర్ వెపన్ వాళ్ళకి దొరికి ఉండదు. అదేవిధంగా ఎవరో కూడా బలవంతంగా ఆ ఇంట్లోకి వెళ్ళినట్లుగా ఎటువంటి గుర్తులు కూడా ఉండవు. అయితే అన్ని విండోస్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే సోహిల్ ఫాదర్ దగ్గర సోహిల్ రూమ్ కి సంబంధించి 2 డూప్లికేట్ కీస్ ఉంటాయి. అందులో ఒక కీ మాత్రం మిస్ అయి ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ మిస్ అయిన సోహిల్ రూమ్ డూప్లికేట్ కీ మార్తూజా దగ్గర ఉంది అని తెలుస్తుంది. అంటే నిజానికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మార్తూజా సోహిల్ రూమ్ లోకి వెళ్లి నీలా అండర్ గార్మెంట్స్ ని టచ్ చేస్తూ ఒక సైకో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కల్చరల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత నీలా మరియు సోహిల్ ఇద్దరు కూడా మెల్లగా దగ్గరవుతారు. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్రెండ్షిప్ లవ్ గా కన్వర్ట్ అవుతుంది. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. చాలా మంది మీడియా వాళ్ళు నీలాకి కాల్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతూ ఉంటారు, కానీ నీలా వాళ్ళందరినీ కూడా తిట్టి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రషీద్ సోహిల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ కి పిలుస్తాడు. సోహిల్ ఫాదర్ నాకు నీలా మీదనే డౌట్ గా ఉంది అని చెప్తాడు. సోహిల్ మదర్ కూడా నీలానే అనుమానిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రషీద్ మార్తూజాని పిలిచి తనని విచారించడం మొదలు పెడతాడు. అప్పుడు మార్తూజా మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచే సోహిల్ అంటే అస్సలు ఇష్టం లేదు, మా ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న రషీద్ మార్తూజాని చూసి అసలు సోహిల్ ని ఎవరు చంపి ఉంటారని నీకు అనిపిస్తుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మార్తూజా ఖచ్చితంగా బ్యాట్ మ్యానే చేసి ఉంటాడు అని అంటాడు. నిజానికి ఈ మార్తూజా మైండ్ అస్సలు బాగుండదు. ఆ తర్వాత నీలాని రషీద్ ఎంక్వైరీ చేయగా నీలా మార్తూజాని అనుమానిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ డూప్లికేట్ కి మార్తూజా దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఆ మార్తూజా ఒకసారి ఎవరో లేని సమయంలో తన రూమ్ లోకి వచ్చి తన అండర్ గార్మెంట్స్ ని టచ్ చేయడం ఆ నీలా చూసి ఉంటుంది. అప్పుడు రషీద్ వెంటనే ఆ నీలాని చూసి అసలు నీకు సోహిల్కి రిలేషన్షిప్ ఏ విధంగా ఉండేది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న నీలా బాగానే ఉంది, మాకు బేబీ పుట్టబోతుంది కాబట్టి మేము హ్యాపీగానే ఉన్నాము అని చెప్తూ తన ఐస్ ని బాగా బ్లింక్ చేస్తూ ఉంటుంది. దాన్ని రషీద్ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఖచ్చితంగా నీలా ఏదో దాస్తుంది అని ఆ రషీద్ గ్రహిస్తాడు. అంటే నీలా కళ్ళు ఒకటి చెప్తూ ఉంటుంది, కానీ పెదాలు మాత్రం మరొకటి చెప్తుంది అని ఆ రషీద్ కి అర్థం అవుతుంది. అప్పుడు నీలా వెంటనే రషీద్ ని చూసి రషీద్ ప్రతి ఒక్కరికి తమ తమ సీక్రెట్స్ ఉంటాయి, నీకు కూడా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కదా అని అంటుంది. ఆ తర్వాత రషీద్ వెంటనే ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా ఎంక్వైరీ చేసి వెంటనే తన అసిస్టెంట్స్ ని పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అబద్ధం చెప్తున్నారు, అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు, ఆ ఇంట్లో పని మనిషి మాత్రమే నిజం చెప్పింది, వాళ్ళు ఏం దాస్తున్నారో మాత్రం నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. దాంతో రషీద్ అసిస్టెంట్ అయినటువంటి విక్రాంత్ వెంటనే రషీద్ ని చూసి సార్ మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ రషీద్ తన అసిస్టెంట్ విక్రాంత్ ని చూసి నెక్స్ట్ వీళ్ళందరికీ నేను ఫినాకియో టెస్ట్ చేయించాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న విక్రాంత్ అసలు ఆ ఫినాకియో టెస్ట్ ఏమిటి అని అడుగుతాడు.
అడుగుతాడు. రషీద్ సమాధానం చెప్తూ ఈ టెస్ట్ లో థెర్మల్ కెమెరాస్ ని యూస్ చేస్తారు, దానివల్ల హీట్ ని డిటెక్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి కళ్ళ కింద అదే ముక్కు దగ్గర కొంచెం హీట్ ఫామ్ అవుతుంది, దానివల్ల మనం ఈ తప్పు ఎవరు చేశారో కనిపెట్టవచ్చు అని చెప్తాడు. అదే రోజు మీడియాలో లాయర్ సోహిల్ వీలునామాని చదువుతాడు. సోహిల్ తన ప్రాపర్టీ మొత్తాన్ని కూడా నీలా పేరు మీదనే రాసి ఉంటాడు అని తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే సోహిల్ ఫ్యాన్స్ అందరూ కూడా నీలానే ప్రాపర్టీ కోసం తన హస్బెండ్ ని చంపింది అని అనుమానిస్తూ ఉంటారు. ఆ న్యూస్ ని నీలా కూడా విని వెంటనే న్యూస్ ఛానల్ కి కాల్ చేసి నా ఇంటర్వ్యూని ఇస్తాను అని చెప్తుంది. అంటే తన సైడ్ వర్షన్ ని కూడా నీలా చెప్పాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు రషీద్ నీలాని మళ్ళీ విచారించడం కోసం పోలీస్ స్టేషన్ కి పిలుస్తాడు. అప్పుడే రషీద్ నీలా మెడలో ఒక లాకెట్ ని చూస్తాడు. ఆ లాకెట్ మీద ఒక డేట్ రాసి ఉంటుంది. ఆ లాకెట్ మీద 11వ తారీఖు 11వ నెల 2012 సంవత్సరం అని రాసి ఉంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కాలేజీ రోజుల్లో లోబ్నానే ఆ లాకెట్ ని సోహిల్ మరియు నీలాకిచ్చి ఉంటుంది. నీలా మరియు సోహిల్ లవ్ సక్సెస్ అయిన డేట్ ని ఆ లాకెట్ మీద ప్రింట్ చేయించి లోబ్నా వాళ్ళిద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. నీలా ఆ లాకెట్ ని ఈ రోజు వరకు కూడా తన మెడలో వేసుకుని ఉండి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నీలా తన ఇంటర్వ్యూని ఇవ్వడానికి ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళగా ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నీలాని చూసి, మేడం ఫ్యాన్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి, మీ కడుపులో ఉన్నది సోహిల్ ఖాన్ బిడ్డ కాదని అది వేరే వ్యక్తి బిడ్డ అని అందరూ అనుకుంటున్నారు అని అంటాడు. ఆ మాటలు వినగానే నీలా వెంటనే తన కాళ్ళకి ఉన్న చెప్పులు తీసి ఆ వ్యక్తిని బాగా కొడుతుంది. ఆ తర్వాత రోజు మీడియాకి మరొక విషయం కూడా తెలుస్తుంది. బ్యూటిఫుల్ మదర్లాండ్ అనే పేరు గల ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ ఓనర్ ఒక వీడియోని రీసెంట్ గా తన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటారు. ఆ వీడియోలో నీలా తన బాయ్ ఫ్రెండ్ మారూఫ్ తో కలిసి ఒక హోటల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆ వీడియోని రిపీటెడ్ గా వేస్తూ నీలా పొరువుని తీసి నీలా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన భర్త సోహిల్ ని చంపేసింది అని తన మీద నిందలు వేసి ఉంటారు. ఆ న్యూస్ ని రషీద్ కూడా చూస్తాడు. దాంతో రషీద్ మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. కాలేజీ రోజుల్లో రషీద్ ఒక అమ్మాయి హెల్ప్ ద్వారా మారూఫ్ తాగే టీలో కొన్ని స్లీపింగ్ పిల్స్ ని కలుపుతాడు. ఆ అమ్మాయి ఆ టీని తీసుకుని వెళ్ళి మారూఫ్కి ఇస్తుంది. ఆ టీని తాగగానే పాపం ఆ మారూఫ్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వెంటనే మారూఫ్ దగ్గరికి వెళ్ళి ఆ మారూఫ్ తలని తన చెస్ట్ మీద పెట్టుకుంటుంది. ఈ సీన్ ని రషీద్ తన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అంటే ఆ వీడియోని రషీద్ రికార్డ్ చేసి ఉంటాడు. వెంటనే రషీద్ ఆ వీడియోని సోహిల్ కి చూపించగా ఆ వీడియోని చూసిన తర్వాత సోహిల్ రషీద్ ని చూసి వద్దు ఇలా చెయ్యకు, అది మంచిది కాదు అని అంటాడు. కానీ రషీద్ మాత్రం తన ఫ్రెండ్ సోహిల్ బాధపడుతూ ఉండడం చూడలేక ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పి ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఆ వీడియో వల్లనే నీలా మరియు మారూఫ్లకి బ్రేకప్ జరిగి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నీలా ఒక హోటల్ రూమ్ లో నుంచి మారూఫ్ తో పాటు ఒక హోటల్ రూమ్ లో నుంచి వస్తూ ఉన్న వీడియోని యూట్యూబ్ లో చూసినటువంటి ఆ కరీం కూడా తన కూతురు వేరే వ్యక్తితో ఉండడాన్ని చూసి తట్టుకోలేక నీలాని ఒక చెంపదెబ్బ కొడతాడు. ఆ తర్వాత నీలానే సోహిల్ ని చంపింది అని నమ్మి రషీద్ కూడా తనని అరెస్ట్ చేయడానికి వస్తాడు. అప్పుడు నీలా వెంటనే రషీద్ ని చూసి, రషీద్ నిజంగా నేను ఎవరిని చంపలేదు, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రషీద్ కి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ రావడంతో రషీద్ వెంటనే నీలాని వదిలేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ లో మజ్ను అనే పేరు గల ఒక వ్యక్తి వచ్చి కూర్చుని ఉంటాడు. మజ్ను మాట్లాడుతూ, ఆ రోజు రాత్రి నేను ఆ సోహిల్ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాను, గొడవ పడే టైంలో నేను ఆ సోహిల్ ని చంపేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రషీద్ ఆ మజ్నుతో మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు ఈ నేరాన్ని ఒప్పుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా, నీకు ఉరిశిక్ష పడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న మజ్ను మాత్రం ఈ నేరాన్ని నేనే చేశానని ఒప్పుకోవడంతో పోలీసులు మజ్నుని అరెస్ట్ చేస్తారు. అయితే రషీద్కి మాత్రం ఖచ్చితంగా ఈ నేరం మజ్ను చేయలేదు అని అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క కరీం తన కూతురు నీలాని అమెరికాకి పంపించబోతున్నాడు అని తెలుసుకుని విక్రాంత్ ఈ విషయాన్ని వచ్చి రషీద్కి చెప్తాడు. రషీద్ మళ్ళీ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నీలా మరియు సోహిల్ల లవ్ స్టోరీ బాగా నడుస్తున్న టైంలో ఒకరోజు లోబ్నా ఆ వీడియో గురించి తెలుసుకుంటుంది. అంటే మారూఫ్ మరియు నీలాని విడదీసింది సోహిల్ అని తను అనుకుంటుంది.
దాంతో ఈ విషయం మొత్తం కూడా లోబ్నా నీలాకి చెప్పాలి అని డిసైడ్ అవ్వడంతో అప్పుడే సోహిల్ లోబ్నాతో ఆ పని వెనకాల రసీద్ హస్తం కూడా ఉంది, తానే ఆ వీడియోని రికార్డ్ చేసి తెచ్చి నాకు ఇచ్చాడు, ప్లీజ్ లోబ్నా నేను లీనాని చాలా లవ్ చేస్తున్నాను, నన్ను నీలాని విడదీయకు అని వేడుకుంటూ ఉంటాడు. లోబ్నా వెంటనే రసీద్కి కాల్ చేసి ఈ విషయం గురించి అడగ్గా అవును నేనే చేశాను అని రసీద్ కూడా ఒప్పుకుంటాడు. అయితే అప్పటికే ఆ లోబ్నాకి చాలా పీడకలల వస్తూ మెంటల్గా డిస్టర్బ్ అయి ఉండడంతో ఇప్పుడు ఆ విషయం తెలిసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వీడియోని కూడా రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో రసీద్, నీలా, సోహిల్ ముగ్గురు ఆ లోబ్నా సమాధి దగ్గరికి వెళ్తారు. నీలా సైడ్కి వెళ్ళగానే ఆ సోహిల్ రసీద్ దగ్గరికి వచ్చి ప్లీజ్ ఆ వీడియో గురించి నీలాకి అసలు చెప్పకు, లేదంటే నీలా నా నుంచి దూరం అవుతుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే సోహిల్ని రసీద్ ఒక చెంపదెబ్బ కొడతాడు. అప్పటి నుంచి రసీద్ సోహిల్ మరియు నీలాతో అస్సలు మాట్లాడాడు. ఒకవేళ అతను మాట్లాడడం స్టార్ట్ చేస్తే తన నోట్లో నుంచి ఎక్కడ నిజం బయటకు వస్తుందో అని, అలా జరిగితే నీలా మరియు సోహిల్ ఇద్దరు కూడా విడిపోతారు అని వాళ్ళిద్దరినీ కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఈ విధంగా రసీద్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ వెహికల్ ని డ్రైవ్ చేస్తూ ఉండగా తనకి యాక్సిడెంట్ జరిగి బాగా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ రసీద్ కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడు ఆ రసీద్ అసిస్టెంట్ అయినటువంటి విక్రాంత్ ఆ కేసుని డీల్ చేయడం మొదలు పెడతాడు. ఆ సమయంలోనే నీలా ఫారెన్ కంట్రీకి వెళ్ళబోతుంది అని తెలుసుకుని ఆ విక్రాంత్ వెంటనే నీలా దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఆ నీలా మెడలో ఉన్న లాకెట్ ని లాగేసుకుంటాడు. విక్రాంత్ వెంటనే ఆ లాకెట్ ని చెక్ చేయగా దాంట్లో ఒక చిన్న బ్లేడ్ లాగా కనిపిస్తుంది. నిజానికి ఆ బ్లేడే మర్డర్ వెపన్ అయి ఉంటుంది. ఇక్కడ నీలా ఫాదర్ కరీం ఎవరైతే ఉన్నారో తన కూతుర్ని కాపాడడానికి కరీం ఆ మజ్నుకి చాలా డబ్బులు ఇచ్చి ఆ కేసులో ఇరికించి ఉంటాడు. ఆ తర్వాత విక్రాంత్ కొన్ని సాక్ష్యాలని గ్యాదర్ చేసి నీలాని కోర్టులో ప్రవేశపెడతాడు. మర్డర్ వెపన్ మీద నీలా ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఆ సోహిల్ బ్లడ్ కూడా ఉంటుంది. సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు నీలాకి ఉరిశిక్షను విధిస్తుంది. అప్పుడే తెలిసే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే నీలా కడుపులో ఉన్నది సోహిల్ బేబీ కాదు, అది మారూఫ్ బేబీ అని తెలుస్తుంది. అలా తొందరగా కేసును సాల్వ్ చేసినందుకు విక్రాంతిని తన ఫ్రెండ్స్ అందరూ కూడా అభినందిస్తూ ఉంటారు. కొన్ని నెలల తర్వాత నీలా జైల్లో ఒక బేబీకి జన్మనిస్తుంది. సరిగ్గా 8 నెలల తర్వాత ఆ రసీద్ కూడా కోమాలో నుంచి బయటికి వస్తాడు. ఆ సమయంలో విక్రాంత్ వెంటనే రసీద్ ని కలిసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడో తనకి వివరిస్తాడు. ఆ మాటలు విన్న రసీద్ వెంటనే విక్రాంత్ని చూసి నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, నిజంగా నీలానే మర్డర్ చేసి ఉంటే ఆ మర్డర్ వెపన్ ని ఎందుకు తన దగ్గరే ఉంచుకుని ఉంటుంది? 2 ఆ యూట్యూబ్ ఛానల్లో కేవలం ఆ ఒక్క వీడియో మాత్రమే అప్లోడ్ చేసి ఉంది, మరి ఏ వీడియో కూడా అందులో లేదు అంటే ఎవరో ఖచ్చితంగా ఈ నీలాని ఇరికించడానికి అలా ప్రయత్నించినట్లుగా ఉన్నారు అని ఆ రసీద్ వెంటనే నీలా దగ్గరికి తనని కలవడానికి వెళ్తాడు. అప్పుడు నీలా రసీద్ ని చూసి మీరిద్దరూ నాతో అలా చేయకపోతే ఈ రోజు నా లైఫ్ ఇంకోలా ఉండేది అంటూ బాధపడడం మొదలు పెడుతుంది. ఆ మాటలు విన్న రసీద్ ఆశ్చర్యపోతూ ఉండగా ఇక్కడే మనకు 1.5 year క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. సరిగ్గా 1.5 year క్రితం నీలా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ రోజు ఆ మారూఫ్ టీలో స్లీపింగ్ పిల్స్ ని కలిపిన ఆ అమ్మాయే నీలా దగ్గరికి వచ్చి జరిగిన నిజం మొత్తం తనకి చెప్పి తను చాలా బాధపడుతుంది. అప్పుడు నీలాకి మారూఫ్ తో తనకు బ్రేకప్ అవ్వడానికి సోహిల్ మరియు ఈ రసీద్లే కారణం అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న నీలా ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను ఒక ఫేక్ జీవితాన్ని జీవిస్తున్నాను అని చాలా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నీలా ఎలాగో అలా మారూఫ్ అడ్రస్ ను కూడా కనుక్కుని అతని దగ్గరికి వెళ్లి అతనికి సారీ చెప్తుంది. అప్పటికి కూడా ఆ మారూఫ్ ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంటాడు. నిజం తెలుసుకున్న తర్వాత నీలా ఆ సోహిల్ ని ద్వేషిస్తూ సిటీలో సోహిల్ లేని సమయంలో నీలా ఆ మారూఫ్ దగ్గరికి వెళ్లి తనని కలుస్తూ ఉంటుంది. ఇద్దరూ కూడా బాగా దగ్గరవుతారు. అలా చూస్తూ ఉండగానే నీలా మారూఫ్ బిడ్డకి తల్లి అవుతుంది. కానీ సోహిల్ కి మాత్రం ఈ బేబీ నీదే అని చెప్తూ ఉంటుంది. మారూఫ్ మరియు నీలాలు ఇద్దరూ కూడా బేబీ పుట్టాక ఈ కంట్రీని వదిలిపెట్టి వేరే కంట్రీకి వెళ్లిపోదామని డిసైడ్ అవుతారు. అలా జరిగింది మొత్తం కూడా నీలా ఆ రసీద్కి నిజం మొత్తం చెప్తూ ఏడుస్తూ నేను మాత్రం సోహిల్ని చంపలేదు అని అంటుంది. ఆ తర్వాత రసీద్ ఇంటికి వచ్చి ఒక సైకలాజికల్ వీడియోని చూస్తాడు. ఆ వీడియోని చూసిన రసీద్ వెంటనే ఆ సోహిల్ కేసుని కూడా సాల్వ్ చేసేస్తాడు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. రసీద్ నీలా మరియు ఆ మారూఫ్ కనిపించిన ఆ హోటల్ దగ్గరికి ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ సోహిల్ దగ్గర ఎప్పుడూ ఉండే లైటర్ అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గర కనిపిస్తుంది. అప్పుడు రసీద్కి తెలిసే భయంకరమైన నిజం ఏమిటి అంటే నీలా మరియు మారూఫ్లకి ప్యాచప్ అయిన విషయం ఆ సోహిల్ కూడా తెలిసిపోయి ఉంటుంది.
ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న సోహెల్ నీలా మరియు మారూఫ్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళిద్దరూ కూడా ఆ హోటల్లో నుంచి వస్తూ ఉండగా తనే వీడియో రికార్డ్ చేసి ఉంటాడు. ఆ నీలా మనసులో తను లేను అని ఆ సోహెల్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా సోహెల్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే సోహెల్ ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేసి దానిలో నీలా మరియు మారూఫ్లు హోటల్ నుంచి వస్తూ ఉండగా తీసిన వీడియోని కూడా అప్లోడ్ చేసి దానికి షెడ్యూల్ ఇస్తాడు. ఆ రోజు రాత్రే సోహెల్ తన ప్లాన్ ని అమలుపరచడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి సోహెల్ మరియు నీలా మెడలో ఒకే రకమైన లాకెట్స్ ఉంటాయి. సోహెల్ వెంటనే తన మెడలో ఉన్న లాకెట్ ని ఒక వెపన్ లాగా తయారు చేసి ఆ వెపన్ కి తన బ్లడ్ శాంపిల్ ని కూడా రాస్తాడు. వెంటనే తను నీలాకి క్లోరోఫామ్ ఇచ్చి నీలా బాగా నిద్రపోయేలాగా చేసి తన మెడలో ఉన్న లాకెట్ ని నీలా మెడలో వేసి నీలా మెడలో ఉన్న లాకెట్ ని తను వేసుకుంటాడు. ఆ తర్వాత సోహెల్ వెంటనే తనకి నొప్పి కలగకుండా ఉండడం కోసం కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ ని మింగి ఒక షార్ప్ బ్లేడ్ తో తన గొంతు కోసుకుని ఆ బ్లేడ్ ని తీసుకుని వెళ్లి బాత్రూమ్ లో పడేసి అక్కడి నుంచి తిరిగి అతి కష్టం మీద బెడ్రూమ్ కి వచ్చి బెడ్ మీద పడుకొని ఆ నీలాని చూస్తూ సోహెల్ చనిపోతాడు. అంటే దాని అర్థం సోహెల్ తనని తానే చంపుకుని ఉంటాడు. ఇదంతా కూడా ఆ సోహెల్ నేను నీలా మనసులో లేను అని ఆ నీలాని ఇరికించడం కోసమే ఆ విధంగా చేసి ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్న రషీద్ వెంటనే జైల్లో ఉన్న నీలాని కాపాడడానికి బయలుదేరతాడు. సరిగ్గా అదే సమయంలో నీలాకి ఉరి శిక్షను కూడా అమలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నీలాని ఆ రషీద్ కాపాడా లేదా అనేది చూపించకుండానే మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, ఈ నీలాని రషీద్ కాపాడాలి అని అంటారా, లేదా ఈ నీలా సోహెల్ని మోసం చేసింది కాబట్టి తనని కాపాడకూడదు అంటారా? ఈ నీలా సోహెల్ని మోసం చేసింది అనుకుంటే సోహెల్ మరియు రషీద్ కూడా ఆ నీలాని మోసం చేసినట్లే కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నీలా డెడ్ బాడీ ఎందుకు అసలు కదలడం లేదు? నీలా నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేదా తనని ఎవరైనా చంపేశారా? అసలు నీలా డెడ్ బాడీ ఎందుకు కొంచెం కూడా కదలడం లేదు? అదేవిధంగా నీలా చావుకి కారణం ఏమిటి? నీలా చావు గురించి నీలా కుటుంబం ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెప్పింది? నీలా చావు వెనక దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి? చివరికి ఆ నీలా డెడ్ బాడీ కదిలిందా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి యమకాతగి మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.